అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అన్నది చూద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం మెసేజెస్ ఏంటి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై collective need to know right now. Please give reading for my collective. Please give reading for my collective. 3 of Wands. One more. So next 48 hours to 72 hours లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ఓకే, ఓకే. 6 of Pentacles. సో మీరు 3 of Wandsతో ఇక్కడ ఏదో వర్క్కి సంబంధించి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, చాలా టైం ముందు మీరు ఇద్దరు బిజినెస్కి సంబంధించో కెరియర్కి సంబంధించో మీ ఎనర్జీని ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఓకే, బట్ వెయిట్ చేస్తూ ఉన్నారు, బట్ రిజల్ట్ అనేది ఎలాంటిది లేదు. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే వెయిట్ చేయాలా లేకపోతే గివప్ చేసేసేయాలా, రిజల్ట్ వస్తుందా లేదా, వేరే పాత్ని ఏమైనా చూస్ చేసుకోనా అని చెప్పేసి ఆగిపోవడం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు ఎదురు చూస్తున్న రిజల్ట్ అనేది తొందరలో రాబోతుంది. అంటే మోస్ట్లీ నెక్స్ట్ 48 అవర్స్ టు 72 అవర్స్లో మీరు ఈ రిజల్ట్ వింటారు అన్నట్టు చూపిస్తుంది. సో ఈ రిజల్ట్కి సంబంధించి ఈ ఆన్సర్ విన్న వెంటనే మీరు ఏంటి అని అంటే ఈదర్ లైక్ ముందుకు వెళ్ళిపోవచ్చు లేదా లైక్ వెయిట్ చేస్తున్నారు, రైట్, వేరే ఆపర్చునిటీ ఉంటుందని దానికి సంబంధించి కూడా మూవ్ అయిపోవచ్చు అనమాట. బట్ న్యూస్ అనేది మీరు నెక్స్ట్ కొద్ది గంటల్లో వినబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్. అండ్ కొంతమంది ఏంటి అని అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు ఏదైనా లైఫ్లో డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి డిఫరెంట్గా ట్రై చేయబోతున్నారు. మేబీ డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళడం లాంటిదో, మేబీ చిన్న థింగ్స్ వచ్చేసి ఫుడ్స్ లాంటివి ఏదైనా ట్రై చేయడమో, లేకపోతే వర్క్లోనే డిఫరెంట్గా ఏదైనా ఉంటే బాగుంటుందని డిఫరెంట్ పాత్ని చూస్ చేసుకోవడము, ఫీల్డ్ని చూస్ చేసుకోవడము, ఇలాంటిది ఏదో చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఎక్స్ప్లోర్ అనేది కూడా నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు చేసేది మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి 6 of Pentaclesతో మనీ రిసీవింగ్ అనేది ఏదో ఉంది. మీరు ఈదర్ ఎవరికైనా అప్పులాగా మనీ ఇచ్చిండొచ్చు, అలాంటిది రిసీవ్ చేసుకోవడం, కొంచెం అమౌంట్ అయినా సరే అట్లీస్ట్ మీకు తిరిగి వస్తుంది అనమాట. సో ఈ మనీ రిసీవ్ చేసుకోవడం కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఎస్, మనీ వైజ్గా కూడా ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా వస్తుంది. చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ ఇన్ నెక్స్ట్ 48 to 72 hours. ఓకే, వన్ మోర్ యూనివర్స్. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో కొంతమందికి ఎవరైనా ఒక యంగ్ ఎనర్జీ, యంగ్ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు, బట్ యంగ్ ఎనర్జీలో యంగ్గా ఉండొచ్చు. సో ఇలాంటి పర్సన్ ఏదో ఒక ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి వస్తున్నట్లు చూపిస్తుంది. సో ఇది వచ్చేసి వర్క్ సిచ్యువేషన్లో ఆఫర్ అయ్యి ఉండొచ్చు. మేబీ మీతో కొలాబరేట్ చేయాలి, టీం వర్క్ చేయాలి, మీ దగ్గర నుంచి వర్క్ నేర్చుకోవాలని చెప్పేసి ఇలా ఎవరైనా అప్రోచ్ అవుతూ ఉండే ఛాన్సెస్ ఉంది. అయితే కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ హెజిటేట్ చేస్తున్నారు. లైక్ మీ దగ్గరికి వచ్చి నేర్చుకోవాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా మీరేమైనా ఫీల్ అవుతారేమో, ఒప్పుకోరేమో అని చెప్పేసి హెజిటేట్ చేస్తూ ఉన్నట్లు చూపిస్తుంది. బట్ ఎవరు యంగర్ ఎనర్జీ ఏదో తీసుకుని రావాలి, ఏదో మాట్లాడాలి, ఏదో ఆఫర్ ప్రజెంట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈ ఆఫర్ని కూడా మీరు నెక్స్ట్ కొద్ది గంటల్లో రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే, కొంతమందికి ఆఫర్ వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ టైప్ లాంటిది కూడా అయ్యిండొచ్చు, బిజినెస్ లాంటిది అలాంటిది కూడా అయ్యిండొచ్చు. సో అది కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి అడిగే పాసిబిలిటీ అయితే ఉంది. అండ్ కొంతమందికి యంగర్ పర్సన్ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఉంది నెక్స్ట్ 48 అవర్స్ టు 72 అవర్స్లో.
అండ్ ద హెరఫెంట్తో డెఫినెట్లీ చాలామందికి ఎలా అనంటే మ్యారేజ్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి, మ్యారేజ్కి సంబంధించి డిస్టర్బెన్సెస్ నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి అని అంటే కనుక ఇవి సెటిల్ అయ్యే ఛాన్సెస్. దీనికి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్ ఎండ్ అయిపోయి లైక్ ఒక మిడిల్ గ్రౌండ్కి రావడము, సొల్యూషన్స్ రావడము, మళ్ళీ కనెక్షన్స్ని లైక్ అర్థం చేసుకొని బాగా వర్క్ చేయడం లాంటివి చూపిస్తుంది. సో నెక్స్ట్ ఫేస్కి వెళ్ళడం అనమాట. అంటే ఫైట్స్ లాంటివి ఎండ్ అయిపోయి స్టెబిలిటీ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో కనెక్షన్స్, మీ మ్యారేజ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం కూడా మీరు నెక్స్ట్ కొద్ది గంటల్లో నోటీస్ చేయొచ్చు. అండ్ కొంతమందికి వచ్చేసి ఏంటంటే మ్యారేజ్ ప్రపోజల్స్కి సంబంధించి ఏదైనా చూస్తున్నారు ఇలాంటిది అని అంటే మ్యారేజ్ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కొంతమందికి. అండ్ కొంతమందికి న్యూ పాత్స్ ఓపెన్ అప్ అవుతుంది, కొత్త థింగ్స్ నేర్చుకోవడము, న్యూ ఆపర్చునిటీస్ ట్రై చేయడము, కొత్త జాబ్ లాంటిది రావడము, కొత్త బిజినెస్ ఓపెన్ చేయడము, ఇలాంటిది ఏదో న్యూ పాత్స్ కూడా ఓపెన్ అప్ అవుతుంది అనమాట. చిన్నది అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్నది మీ లైఫ్లో. ఇది ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ స్టెబిలిటీని తీసుకుని వస్తుంది అనమాట. సో అలాంటి పార్ట్స్ కూడా ఓపెన్ అప్ అవుతుంది. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో చాలా స్ట్రాంగ్గా స్పిరిచువల్ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ మీ ఓన్గా మీరే తెలుసుకోబోతున్నారు. సంథింగ్ లైక్ ఆహా మూమెంట్ అనమాట. ఓ ఇది నేను తెలుసుకోవాల్సింది, ఓ ఇది నేను ఇంతవరకు ఇలా చూస్తున్నాను, యాక్చువల్లీ దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది అని చెప్పేసి అనిపించడం అనమాట. సో ఆ ఆహా మూమెంట్ కూడా జరిగే పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ కొద్ది గంటల్లో. ఓకే, ఈ చేంజెస్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి పెద్ద చేంజెస్ అయి ఉండొచ్చు, కొంతమందికి చిన్న చేంజెస్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. బట్ ఏదున్నా సరే ఓపెన్గా ఉండి ఈ చేంజెస్ని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయండి. ఓకే, ఇన్వైట్ చేయండి, మేనిఫెస్ట్ చేయండి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్. ఓకే, నైట్ ఆఫ్ స్వర్డ్స్, Tower, one more universe, 8 of swords. ఓకే, సో 8 of swords ఎనర్జీలో మీరు ఉండడం అంటే బాగా స్టక్ అయిపోయి ఓవర్గా థింక్ చేస్తూ ఉండడము, ఆన్సర్స్ అనేది సరిగా తెలియట్లేదు. ఒకటే ఆన్సర్స్ అయితే ఇక్కడ వస్తుంది, బట్ స్టక్ అయిపోయి ఉండడం అనమాట. ఏదో డ్రైన్డ్గా ఫీల్ అవుతున్నారు. సో సడన్ రియలైజేషన్స్ ఏదో జరగడం, సడన్ చేంజెస్ మీ లైఫ్లో రావడము, ఎవరి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వినడము, ఇలాంటి జరిగి ఈ సడన్ చేంజెస్ వల్ల మీరు 8 of swords ఎనర్జీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. సో స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇది మీకు. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏదో పర్సన్ మీ గురించి బాగా ఆలోచిస్తూ ఓవర్లీ డ్రైన్ అవుతున్నారు, ఎమోషనల్లీ బాగా స్టక్ అయిపోతూ ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎంతగా స్టక్ అయ్యారు ఓవర్ థింక్ చేస్తూ అని అంటే వాళ్ళ లైక్ చూడలేకపోతున్నారు ఆన్సర్స్ అనేది క్లియర్లీ. సో ద టవర్ మూమెంట్తో ఈ పర్సన్కి సడన్ రియలైజేషన్ అనమాట. ఓ ఇదంతా జరుగుతుంది, ఇది నేను తీసుకోలేను, నా వల్ల కాదు అని చెప్పేసి సడన్లీ రియలైజ్ అయ్యి సడన్ చేంజెస్ వచ్చేసి వీళ్ళు ఒక్కసారిగా ఒక మెసేజ్తో, సడన్ మెసేజ్తో, ఎక్స్పెక్ట్ చేయని విధంగా మెసేజ్ సెండ్ చేయడము, లేకపోతే డైరెక్ట్లీ మిమ్మల్ని కలవడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ మెసేజ్ కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ 48 hours to 72 hours మీకు జరిగే పాసిబిలిటీ ఉంది. ఓకే, కొంతమందికి ఏంటి అని అంటే అఫీషియల్లీ గవర్నమెంట్ దానికి సంబంధించి, లీగల్ దానికి సంబంధించి ఏదైనా కూడా మెసేజ్ రిసీవ్ చేసుకునే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి ఈ మెసేజెస్ నెక్స్ట్ 48 hours to 72 hours మీ లైఫ్లో జరిగేది. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.